మీరెప్పుడైనా గమనించారా? ఇండియన్స్ సేవింగ్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. బట్ మీరు గనక యూరోపియన్స్‌ని చూసినట్లయితే ఎప్పుడు కూడా కేర్ ఫ్రీగా, రిలాక్స్‌డ్‌గా మనీ అనేది స్పెండ్ చేస్తా ఉంటారు. సేవింగ్స్ గురించి అసలు ఆలోచించనే ఆలోచించరు. 6 ఇయర్స్ జర్మనీలో ఉన్న తర్వాత నాకైతే కొన్ని డిఫరెన్సెస్ కనిపించాయి. వాళ్ళంతా కేర్ ఫ్రీగా ఉండడానికి అండ్ మనం ఎక్కువగా సేవింగ్స్ గురించి ఆలోచించడానికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనమాట. ఇక్కడ యూరోపియన్స్ అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తారు. సో, అది వీళ్ళకి ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడైతే సేవ్ చేస్తది. బట్ మనకి ఇండియాలో ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం ఖచ్చితంగా మనీ సేవ్ చేసుకోవాలి వాటి కోసము. ముందే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టం కాబట్టి దాని గురించి అయితే ఎక్కువ అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాల్సి వస్తది. సెకండ్ థింగ్ వచ్చేసి యూరోపియన్స్ అందరూ కూడా మోస్ట్లీ ఇక్కడున్న ఫ్రీగా ఉండే పబ్లిక్ స్కూల్స్‌కి అయితే పిల్లల్ని పంపిస్తారు. బట్ మనం వచ్చేసి ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్‌కి వాళ్ళని పంపించడానికి ఇష్టపడతాం కాబట్టి దానికి సంబంధించిన ఫీజు వాటి కోసం అయితే మనం కొంత అమౌంట్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రిటైర్మెంట్. యూరోప్లో అయితే సోషల్ సెక్యూరిటీ ఫండ్ మనం కడతాం కాబట్టి రిటైర్మెంట్ అనేది స్మూత్గా ఉంటుంది. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనకి కొంత అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి హ్యాపీగా బతికేయచ్చు. బట్ మనం ఇండియాలో మెయిన్గా ప్రైవేట్ సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఇలాంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కొంత రిటైర్మెంట్ కోసం అయితే సేవ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మ్యారేజెస్. ఇండియాలో చాలా ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి పెద్ద పెద్దగా గ్రాండ్గా మ్యారేజెస్ అయితే చేసుకుంటారు. బట్ యూరోప్లో మీరు కనుక చూసినట్టయితే చాలా లిమిటెడ్ పీపుల్తో తక్కువ ఖర్చుతో అయితే వాళ్ళ మ్యారేజెస్ని చేసుకుంటారు. నేనైతే ఈ 4 డిఫరెన్సెస్ మెయిన్గా అబ్జర్వ్ చేశాను. ఇందులో మీకేది కరెక్ట్ అనిపించింది, మీరు ఇంకేమన్నా అబ్జర్వ్ చేసి ఉంటే కనుక మీ పాయింట్స్ అన్నీ కూడా కామెంట్స్లో చెప్పండి. డూ ఫాలో ఫర్ సచ్ మోర్ కంటెంట్. బాయ్ బాయ్.